సో ఇక్కడ మామూలుగా పొలిటికల్ వాటిల్లో కూడా వాళ్ళేమో ఏమంటారు, ఫ్యామిలీది అని గొడవ పెడుతుంటారు. కానీ ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళు అంటే, ఆ ఉప్పు తిన్న ఒకానొక నమ్మకం ఉంటుంది కాబట్టి పితృపైతామహం ప్రతి చోట, మీకు అర్థశాస్త్రంలోనే కాదు, మీరు రామాయణ మహాభారతాల్లో కూడా చూసుకున్నట్టయితే ఇప్పుడు గురువు తర్వాత గురుపుత్రులు, అమాత్యులు, అమాత్యపుత్రులు, మీరు ఈవెన్ హిస్టారికల్ గా కూడా మీరు చూసుకోండి, లైక్ మాళవిక అగ్నిమిత్రం లాంటివి కానీ ఏది కానీ చూస్తే ఏమవుతుంది, వారసత్వ పరంపరగా కూడా తప్పనిసరిగా కొంచెము అపాయింట్మెంట్స్ లో ఇంపార్టెన్స్ ఉంటుందన్నమాట. కాబట్టి పితృపైతామహం అంటే మామూలుగా ఏదైతే పితామహులు అంటే తండ్రి తాతల నుండి వస్తున్న వాళ్ళని, మహాసంబంధ అనుబంధం అంటే మహాసంబంధం అంటే గొప్ప వాళ్ళతో సంబంధము అనుబంధం కలిగిన వాళ్ళని తీసుకోవాలి. తర్వాత శిక్షితం, కొంచెం ట్రైన్ అయి ఉండాలి. మామూలుగా ఇప్పుడు మన ఏదైతే సెక్యూరిటీ గార్డ్స్ ఇత్యాదులు అన్నట్టు అంతఃపురంలో ఉండాలి అంటే ఆల్మోస్ట్ లైక్ కమాండోస్ వీళ్ళలాగా అన్నమాట. కాబట్టి బాడీ గార్డుకు ఉండాల్సిన లక్షణాలు మనకు అక్కడ భయోపదాలు చెప్పాడు ఆయన. కాబట్టి అంతఃపురంలో మామూలు సర్వెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా దేనికైనా అవసరమైతే సిద్ధంగా దూకేటట్టుగా ట్రైన్డ్ ఉండాలి. కాబట్టి శిక్షితం, అనురక్తం, వీటన్నింటితో పాటు రాజు పట్ల అనురాగం ఉండాలి. అది లేదనుకోండి, ఇంకా ఇప్పుడు జరుగుతున్న ఘోరాలన్నీ అందువల్లనే. కాబట్టి అనురాగం కలిగిన వాళ్ళు, ఇవన్నీ కూడా ఇంటర్వ్యూస్ లో ఫేస్ ఫీలింగ్స్ బట్టి మనకు ఆటోమేటిక్ తెలిసిపోతాయి. తెలవు అనే ప్రాబ్లం లేనే లేదనమాట. కృతకర్మాణం, ఇంకా ఇదొకటి ఏమిటి అంటే, ఇదివరకు మనకు మామూలుగా పని చేసి ఉన్నవాళ్ళు కృతకర్మాణం అంటే హూజ్ యాక్షన్స్ ఆర్ ప్రూవ్డ్, హూజ్ సర్వీస్ ఈజ్ ప్రూవ్డ్ అనమాట. అలాంటి వాళ్ళని జనం ఆసన్నం కుర్వీత, అలాంటి వాళ్ళని మాత్రమే తన సమీపం చుట్టుపట్ల ఉంచుకోవాలి. రాజుకు చుట్టూ కూడా ఇలాంటి వాళ్ళు ఉండాలి. అన్నా అన్యతో దేశీయం, ఎక్కడో విదేశీయుని తెచ్చిపెట్టుకుంటే మనం అనుకుంటాం కానీ ఒక రోజు కాకపోతే ఒక రోజు అక్కడికి వాళ్ళు ఆటోమేటిక్ గా ఒక దీంతో అంటే, ఎప్పుడైతే స్వదేశీయులు ఉన్నారు, విదేశీయులు వచ్చి తరతరాలుగా సెటిల్ అయిన వాళ్ళది పక్కన పెడితే, సడన్ గా ఎక్కడి నుంచో వచ్చి ఇప్పుడు ఆ విధంగానే జరుగుతున్నాయి. జరిగే ద్రోహాలన్నీ కూడా ఏదో అని రావడము, చేరడము, ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి. కాబట్టి అది లేకుండా ఉండడానికి అన్యతో దేశీయం, వేరే వేరే దేశం నుంచి వచ్చిన వాడిని అంటే కొత్తగా ఆగంతకుడిని, కొత్త వాడిని చేర్చుకోకూడదు. తర్వాత అకృత అర్థమానం అంటే మామూలుగా ఏ రివార్డ్స్ పొందని వాడు. అర్థమానం అంటే ఇప్పుడు మనకి సర్టిఫికెట్స్, కాంటాక్ట్ సర్టిఫికెట్ ఒకటి ఉంటుంది. తర్వాత ఈ మన మెరిట్ సర్టిఫికెట్స్ అంటూ కూడా ఉంటాయి. కాబట్టి వాళ్ళ వాళ్ళ సర్వీసెస్ రికగ్నైజ్డ్ అంటే అవార్డ్స్, రివార్డ్స్ వచ్చి ఉండాలన్నమాట. అది అంటే క్యాష్ అవార్డ్ అని ఎందుకంటున్నాము, క్యాష్ అవార్డ్ ఇచ్చారు. రివార్డ్ అంటే వాళ్ళకి బాగా చక్కగా రెస్పెక్ట్ ఇవ్వడము అలాంటిది. అలా లేని వాడిని తీసుకుంటే అంటే వాడి సర్వీసు గుర్తింపు పొంది ఉన్నవాడు అని అర్థం అనమాట. సర్వీసు గుర్తింపు లేదు అంటే గుర్తింపు పొందదగిన సర్వీస్ చేయలేదు అని అర్థం అన్నమాట. తర్వాత ఆ అండ్ స్వదేశీయం వా అపి అకృత్య ఉపగృహీతం, ఏదో ఒకటి స్వదేశీయుడైనా సరే, స్వదేశీయం వా అపి ఆ ఉపగృహీతం, ఒకసారి వాడు ఆల్రెడీ ద్రోహం చేశాడు. ఇది కూడా మనకి ఈ రోజుల్లో రాజనీతిలో కనబడుతుంది. దిస్ ఇస్ ద గ్రేట్ మిస్టేక్ ఆఫ్ ఆల్ ద పీపుల్. ఒకసారి అపకారం చేసిన వాడిని, ఇప్పుడు ఈ పార్టీ మార్పులన్నీ ఏమిటి, చెత్తా చెదారం కాకపోతే ఒకసారి అపకారం చేసిన వాడిని మళ్ళీ ఎలా విశ్వసిస్తారు, ఎలా తీసుకుంటారు? వాడు ఒకసారి వెన్నుపోటు పొడిచాక మళ్ళీ ఇంకో వెన్నుపోటు పొడవడానికి గ్యారంటీ ఏముంది? వాడికి అసలు అది కన్నా వాడికి ఆ నీతి నిజాయితీ లేదని వాడి యాక్షన్స్ లో తెలుస్తుంది, బ్లడ్ సంగతి పక్కన పెడితే. అందువల్ల అలాంటి వాడిని తీసుకోకూడదు. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌటిల్య. ఎలాంటి వాళ్ళని తీసుకోవాలి అంటే, ఒక్కసారి గనక పార్టీలోంచి వెళ్ళిపోయి ఏదో ధనాదులు ఇత్యాదులు ఆశించి అలాంటి వాళ్ళని మళ్ళీ చేరదీయకూడదు. మెజారిటీ రాకపోతే పీడాపోయి ఎంత వస్తే అంతే. ఇప్పుడు ఇలా చేయడం వల్ల ఏమైపోయింది, మొత్తంగా అది చట్టంగా చెయ్యాలి. మామూలుగా మోరల్ గ్రౌండ్స్ అయితే ఎవడు తీసుకోరు. ఒక చట్టంగా చేస్తే, అందుకే కదా ఇప్పుడు ఇంత కూడా చట్టం చేయాల్సి వచ్చింది అంటే, మనుషుల్లో ఎప్పుడైతే మోరల్స్ మృగ్యమైపోతూ ఉన్నాయో, ఉదృశ్యమైపోతూ ఉన్నాయో, అట్టి సమయంలోనే ఇవన్నీ చేయాల్సి వచ్చింది. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్.
అంతర్వంశిక సైన్యం రాజానం అంతఃపురం చ రక్షేతు. ఏ అంతర్వంశిక సైన్యం అని మనకు ప్రతిసారి వస్తుంది. అంతఃపుర రక్షకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు రాజుని, అంటే లోపలంతా తిరుగాడుతూ ఉంటారు కాబట్టి రాజుని, తర్వాత ఆ అంతఃపురాన్ని కూడా రక్షిస్తూ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఈ పాయిజన్ ది మనకు అక్కడ చెప్పారు కాబట్టి ఈ ఫుడ్ పాయిజనింగ్ ఇత్యాది విషయాల్లో బెడ్, ఇక్కడ గమ్మత్తు ఫుడ్ పాయిజనింగ్, బెడ్ పాయిజనింగ్, వెహికల్ పాయిజనింగ్ ఎన్ని ఉన్నాయో మీరు ఆశ్చర్యపోతారనమాట. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ కౌటిల్య. కాబట్టి ఎలా బిహేవ్ చేయాలి, ఎలా తీసుకోవాలి అనేది పక్క, అంటే పక్క అంటే పడక మీద కూడా ఎలా పరీక్షించుకోవాలి ఇవన్నీ కూడా ఇచ్చాడు మనకి లిస్ట్. వెరీ గుడ్ టు రీడ్ దాన్ని. గుప్తే దేశే మహానసిక సర్వం ఆస్వాద బాహుల్యేన కర్మ కారయేత్. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇది మన మామూలు మోడర్న్ వంట వాళ్ళు కూడా చేయరు. వంట చేయమనంటే టకా ఉన్న కూరగాయలన్నీ అటు ఇటు ఏడా పెడా కోసేసి వెళ్ళిపోతుంటారు. కానీ గుప్తే దేశే అని అంటే ఏమిటి, రహస్యమైనటువంటి ప్రదేశము అని అంటే నిజం చెప్పాలంటే కొంచెం సెక్యూర్డ్ గా ఉండాలి. ఎందుకు సెక్యూర్డ్ గా ఉండాలి, అది అందరికీ యాక్సెసిబుల్ ఉండకూడదు. అందరికీ యాక్సెసిబుల్ ఉంటే మనం ఈ సినిమా కథల్లో చూసినట్టు ఎవరెక్కడి నుంచి దూరి అందులో పాయిజన్ వేసిపోతారో తెలియదు అనమాట. అంటే మన ఫుడ్ పాయిజనింగ్ లేదా కలుషితం చేయడం. సో అందువల్ల ఏం చేస్తారు అంటే దానికి ఒక ఎంట్రీ అనేది కంప్లీట్ గా గుప్త దేశం. అంటే మహానసిక అంటే మనము చీఫ్ కుక్ అంటాం కదా, అంటే కంప్లీట్ గా పాకశాల అధ్యక్షుడు అనమాట. ఆ వంట అంటే చీఫ్ కుక్, అసలు మన కుకింగ్ రూమ్ అన్నమాట. చీఫ్ ఆఫ్ కుకింగ్ రూమ్. మహానసం అంటే మీకు తెలుసు, యథా మహానస అని చదువుకున్నారు. వంటిల్లు కాబట్టి వంటింటి అధ్యక్షుడు అంటే ద ఇన్ఛార్జ్ ఆఫ్ టోటల్, ఏదో మీరు చెఫ్ అంటారు, మరొకటి అంటారు, ఏదైనా మొత్తంగా మన సంస్కృతం మన తెలుగే బాగుంటుంది కాబట్టి టోటల్ పాకశాల అధ్యక్షుడు. ఒక రహస్యమైన ప్రదేశంలో అంటే చక్కగా రక్షించబడిన ప్రదేశంలో, అందరికీ కూడా చూడడానికి వీలు కానటువంటి ప్రదేశం అనుకుంటే బాగుంటుంది, సీక్రెట్ అనకుండా. అంటే ఎవ్రీ వన్ ఎంట్రీ ఈజ్ నాట్ అలౌడ్. అలాంటి ప్రదేశంలో ఎలా చేయాలట, సర్వం ఆస్వాద బాహుల్యేన కర్మకారయే. అసలు మనకి తెలుసు కొంచెం గనక ఇదిగా ఉంటే ఓ బీరకాయలో చేదొస్తుంది, సొరకాయలో చేదొస్తుంది. వాళ్ళు అంటారు కూడా సొరకాయ చేదైతే మహావిషంగా ఉంటుందని. ఆ విధంగా ఈ చిన్న కూరగాయల్లో ఒక కీర. అందువల్ల ఏం చెయ్యాలి అంటే ప్రతిదీ కూడా తాను స్వయంగా ఆస్వాద బాహుల్యేనా, తాను కరెక్ట్ గా దాన్ని రుచి చూసి బాగుంది అనుకుంటేనే అప్పుడు వంటకై వినియోగించాలి. కర్మకారయేత్. ఏ పదార్థం వండించినా కూడా దానికి ముందు ఆ పదార్థాలకు అవసరమైనటువంటి ముడి సరుకులన్నీ పరీక్షించుకోవాలి. ఆ తర్వాత పాకకర్మకి వినియోగించాలి. తత్ రాజా తథైవ ప్రతిభుంజీత పూర్వం అగ్నయే వయోభ్యశ్చ బలిం కృత్వా. ఎప్పుడైతే రుచి చూసి చక్కగా చేయిస్తాడో అది తత్ రాజా తథైవ ప్రతిభుంజీత. అలా చేసి, అందుకే మీరు మన ప్యాంటు ప్లేట్ అంటారు. సో అలా అవుతూనే వేడివేడిగా చేయడం అంటే అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి సర్వ్ చేయడం, మధ్యాహ్నం ఇంకెవరు దూరరు అన్నమాట. కాబట్టి అది కూడా ఒక విషయం, బహుశా అది కూడా ఒక కారణం అయి ఉంటుంది. అందువల్ల రాజు అలాగే వాళ్ళు తెచ్చి, ఎవరు మహానసుకుడు తెచ్చింది ఏదైతే ఉంటుందో అది చూసి, శబరిని ఎందుకన్నారు రుచి చూసి పళ్ళు కొరికి పెట్టింది అంటే, కొరికితేనే అందులో పురుగు ఉన్నదో లేదో తెలుస్తుంది. లేకపోతే మనకు పైన అదేంటి, మేడి పండు చూడ మేలిమై ఉండును పొట్ట విప్పి చూడ పురుగులు చదువుకున్నట్టు, ఈవెన్ టుడే రేగు పళ్ళు ఇత్యాదుల్లో సగం కొరికాక మనకు పురుగు కనపడుతుంది. అందువల్ల ఆ శబరి అన్ని పళ్ళు ఒకటి రుచి చూసి పెట్టింది అంటే ఎంగిలి మంగళం అని కాదు. అక్కడ అక్కడ కావాల్సింది ఏమిటంటే యాక్చువల్ గా అవి తిన యోగ్యమా కాదా అని అన్నమాట. కాబట్టి ఇక్కడ మానసికుడు ఒక స్పూన్ తోటో దేనితోటో అన్ని రుచి చూసి రాజుగారికి ఇస్తాడు. రాజు అలాగే తినాలి. అయితే తినే ముందు ఏం చేయాలి చూడండి, ఎంత మంచి మంచి అలవాట్లు పెట్టారు. పూర్వం అగ్నయే వయోభ్యశ్చ బలిం కృత్వా. ముందుగా అగ్నికి ఆ అగ్నికి ఆహుతి ఇవ్వాలి. అంటే దేనికి చెప్తాడు, ఎందుచేత ఇక్కడ చెప్తాడు మీకు నెక్స్ట్ పారాగ్రాఫ్, అందుకని ఇది ముందు ఇస్తున్నాడు. సో అగ్నికి సమర్పించాలి, ఆ తర్వాత పక్షులకు సమర్పించి అప్పుడు భుజించాలి. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ వీఆర్ కమింగ్. అగ్నేహ జ్వాలా ధూమనీలత శబ్ద స్ఫోటనం చ విషయుక్తస్య.
అగ్నిలోకి వేయగానే ఏమి తెలుస్తుందంటే ఆ మంట నీలంగా మారిపోతుంది. జ్వాల ధూమ నీలత. అది ఏదైతే ఉంటుందో ఆ పొగ ఏదైతే అగ్ని నుండి వస్తుందో ఈ పదార్థం వేశాక, ఒకవేళ అది విషయుక్తమై ఉంటే గనక అది బ్లూగా వస్తుందన్నమాట. బ్లూ ఫ్లేమ్స్ అంటే ఆ ఏదైతే దాని నుంచి పైన వచ్చే ధూమం ఏదైతే ఉంటుందో బ్లూ కలర్ లో వస్తుంది. తర్వాత ఏమిటి? టపటప టపటప టప శబ్ద స్ఫోటనం. తర్వాత శబ్దాలు కూడా వెలువడతాయి. అది ఏంటి? విషయుక్తం అయి ఉంటే. ఇక్కడ వయోభ్యశ్చ పక్షులకు ఎందుకు ఇచ్చారు? వయసాం విపత్తిశ్చ. వయ వయ అంటే మీకు ఇదండి, వయాంసి అని మన ఇది ఆ, పక్షులు. కాబట్టి ఈ పక్షులు ఎప్పుడైతే తింటారో తినగానే అవి తింటాయో అవి గిలగల కొట్టుకొని పోతాయి. అది కూడా మనకి విషయుక్త అన్నానికి మనకి అది తార్కాణం అన్నమాట. ఒక ప్రత్యక్ష ఇది తా- దృష్టాంతం కాబట్టి మనం అక్కడ తీసుకోవడానికి అన్యస్య ఉష్మ ఆ మయూరగ్రీవాభ శైత్యం ఆశు క్లిష్టస్యేవ వైవర్ణ్యం శోధకత్వం అక్లిన్నత్వం చ. ఇక్కడ మళ్ళీ ఏం చేశాడు? విషయుక్త పదార్థము అని చెప్పాడు. విషయుక్త పదార్థము అన్నప్పుడు ఎన్ని రకాల పదార్థాలు ఏమేమి ఉన్నాయి అని అనుకున్నప్పుడు చూస్తే అన్నం ఎలా అవుతుంది? అది ఉష్మ. అది ఎలా ఉంటుంది? ఒక రకమైన ఆవిరిని వెదజల్లేట్టుగా ఉంటుంది. తర్వాత దాని యొక్క ఆవిరి ఎలా ఉంటుంది? మయూర గ్రీవాభ. అది మయూర గ్రీవ నీలకంఠం, దాని పేరే నీలకంఠం. నెమలి కంఠపు రంగులో వస్తుంటుంది. దాని యొక్క ఊష్మ, దాని యొక్క ఆవిరి గాని ఏది గాని వచ్చేది ఏదైతే ఉంటుందో ఇక్కడ ధూమనీలత అన్నారు కదా, ఆ వేడి ఏదైతే వస్తుందో బ్లూగా వస్తుంది. శైత్యం ఆశు టక్కీమని చల్లబడిపోతుంది. తర్వాత వైవర్ణ్యం క్లిష్టస్యైవ ఏదో అయినట్టుగా కలర్. ఇప్పుడు అంతెందుకండి, మీరు అదంతా కాదు. ఇప్పుడు మామూలుగా మీరు బోర్వెల్స్ వాటర్ ఉంటుంది. దిస్ ఇస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. బోర్ వెల్స్ వాటర్ ఎలా ఉంటుంది ఒక్కొక్కసారి అంటే ఆ ఆ అన్నం, ఆ నీళ్లతో గనక అన్నం వండితే అది ఒక రకమైన పసుపు వర్ణంలోకి వచ్చేస్తుందండి. దిస్ ఇస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. అంటే ఆ వాటర్ అది మంచిది కాదు. అందుకనే ఇప్పుడు వాటర్ ప్యూరిఫైయర్ ఇవన్నీ ఎందుకు వాడుతున్నాము అంటే దట్ ఈజ్ ద మెయిన్ ప్రాబ్లం. కొంచెం కూడా కొంచెం కలిసినా సరే మీ ఆ అన్నము కలర్ మారిపోతుంది. అంటే దానిలో తప్పనిసరిగా ఏదో ఆ, మన పొల్యూషన్ ఉంది అని అర్థం అన్నమాట. మాకు యాక్చువల్ గా చెప్పాలంటే ఈ మన ఈ వాటర్ ట్యాంక్స్ తెస్తారు కదా, ట్యాంకర్ వాటర్ అదేంటి క్యాన్లలో తెస్తుంటారే, ఆ క్యాన్లలో తెచ్చిన వాటర్ కూడా ఇట్ ఇట్ హ్యాపెండ్ విత్ దాట్. చూడండి ఎంత మోసం జరుగుతుందో. ఆ మన క్యాన్ వాటర్ కూడా తెప్పించుకున్నాం కొన్నాళ్ళు. తెప్పించుకుంటే క్యాన్ వాటర్ వాడితే కూడా కలర్ మారిపోయేది. నేను అడిగేదాన్ని, ఏంటయ్యా క్యాన్ వాటర్ అంటారు కలర్ మారుతుంది? కాదమ్మా అనేవాళ్ళు. అంటే ఎక్కడి నుంచో ఏవో నీళ్లు వేసుకొస్తారనమాట. కాబట్టి ఇప్పుడు దాన్ని బట్టి మనకు తెలిసిపోతుంది. అందుకని క్లిష్టస్యైవ వైవర్ణ్యం. ఆ వర్ణం అంతా కూడా అన్నం అంటే మనకి ఎలా ఉండాలి? ఉత్కృష్ట శాల్యోదనం అని చాలా చక్కగా తెల్లగా మెరుస్తూ ఉండాలి. అలా అని శోధకత్వం నీరు గారిపోతుంది. క్లిన్నత్వం చ అంటే ఇంకొక రకంగా ఒక రకంగా అయిపోతుంది అనమాట. అసలు చాలా స్మూత్ గా అయితే ఉండాలో అలా ఉండదు. కాబట్టి అక్లిన్నత్వము అని అంటే ఏమిటి? ఆ మనం మన చెయ్యి గనక తాకితే ఎలా ఉంటుందో అదంతా కూడా మనం మామూలుగా ఏమంటాం మనము ఆ అది ఏమిటంటారు? క్లీనత్వం అంటేనేమో కొంచెము దానిలో మాయిశ్చర్ ఉండడం. ఇప్పుడు నీళ్లు పక్క నుంచి ఉండడం వేరు. చూడండి ఇప్పుడు ఇక్కడ ఏది అర్థం చేసుకోవాలి మనము? మనకి చాలా కన్ఫ్యూజ్ వస్తుంది. ఏమని? ఆయన శోధకత్వం అంటాడు, నీళ్ళు ఉంటుంది అంటాడు, మళ్ళీ ఏమో క్లీనత్వం తడి ఉండదు అంటే ఏదైతే అన్నం మెతుకులు ఉంటాయో అవి వీటి వల్ల డ్రై 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 అయిపోతాయి అన్నమాట యాక్చువల్ గా. కాబట్టి ఇక్కడ ఏమిటి? నీరు పక్కకు గారుతుంది కానీ అసలు వాటిలో మాయిశ్చర్ ఉండకుండా డ్రై డ్రైగా అయిపోతుంది అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. అండ్ ఇదంతా కూడా మనకి యాక్చువల్ గా ఉమ్, అది ఈ ఫోరెన్సిక్ మెడిసిన్ వాళ్ళకి ఉపయోగపడుతుంది. అంటే ఎలా ఎలా ఉంటుంది ఏమిటి అనేది ఏదైతే ఉంటుందో అది అలా ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఆ
వ్యంజన. వ్యంజన అంటే ఏంటంటే ఆ వ్యంజన వ్యంజనం అంటేనేమో మనకి సైడ్ డిషెస్ అంటాం కదా, అవి అన్నమాట సైడ్ డిషెస్. అంటే కర్రీసు, పచ్చళ్ళు వగైరా వగైరా. వ్యంజనానాం ఆశుష్కత్వం చ క్వాథః శ్యామభేన పటల విచ్ఛిన్న భావః గంధ స్పర్శ రస వధశ్చ. ఇంకా ఏవైతే ఈ సైడ్ ఐటమ్స్ ఉంటాయో అవి ఎలా ఉంటాయి అని అంటే కంప్లీట్ గా శుష్కత్వం, ఎండిపోతాయి. ఆ తర్వాత ఏమవుతుంది ఇంకా క్వాథ. క్వాథ అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు కంప్లీట్ గా ఆ ఒక రకమైనట్టుగా, మనం క్వాథ అంటే ఇది మన పాకం లాగా డికాక్షన్ లాగా చేస్తారంటారు అదనమాట. అది అట్లా అయ్యి దాని కంప్లీట్ గా నీలవర్ణంగా మారిపోతుంది. ఉడికినట్టుగా అయ్యి నీలవర్ణంగా మారిపోతుంది. తర్వాత ఇంకా ఏమవుతుంది, శ్యామ ఫేన పటల విచ్ఛిన్న భావ, ఆ నీలపు నురుగు వచ్చేస్తుంది అనమాట. పైనంతా నురగ తేలినట్టుగా ఉంటుంది. ఎందుకంటే మనం మామూలుగా కొంచెము గ్రేవీ అండ్ ఆయిల్ ఇవి చేస్తాం కదా, వాటి గతి ఇలా ఉంటుంది అన్నమాట. తర్వాత గంధం నశిస్తుంది, అంటే ఆ పర్టికులర్ వ్యంజనానికి కూరకి వాటికి ఉండాల్సిన ఏదైతే ఒక స్మెల్ ఉంటుందో అది పోతుంది, అంటే మంచిగా వాసన రాదు. మనకేమో ఇప్పుడు అన్ని కూడా ఈ వినిగర్లు అవి ఇవి వేసుకొని దేని వాసన ఏమిటో తెలియదు అన్ని. మన రెస్టారెంట్ కర్రీలు అన్ని ఒకే వాసన, వాటిలో ఏముంటుంది. అందుకే వీళ్ళు ఫుడ్ పాయిజనింగ్ తో స్వర్గస్థులు అవుతూ ఉన్నారు మన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు వేసే ఐటమ్స్ వల్ల ఒరిజినల్ స్మెల్ అనేది రావట్లేదు. మీ దట్ ఈస్ ద మెయిన్ డిసడ్వాంటేజ్ అన్నమాట. రకరకాలు వేసేస్తారు అన్ని. అసలు మన వాళ్ళకి ఎట్లా అయిపోయింది అంటే అల్లం వెల్లుల్లి ఒకటే, వెజిటేరియన్స్ కి మామూలు కొత్తిమీర కరివేపాకు, నాన్ వెజిటేరియన్స్ కి అల్లం వెల్లుల్లి అంతే. ఆ, అల్లం వెల్లుల్లి ఉల్లి ఇవి అన్నమాట మసాలా అంటే. అదేదో షాజీరా లాంటివి ఏవైతే మనమే దంచుకుంటామో, లవంగాలు ఇలాంటివి ఏవైతే ప్రకృతి సిద్ధమైనటువంటి అవి కూడా ట్రీ ప్రోడక్ట్స్, మనం అనుకున్నట్టు ట్రీ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఇలాయచి, షాజీరా, మన ఏమిటి మన పత్తా, ఇవన్నీ కూడా ఏమిటి అసలు చాలా స్పైసెస్, అవన్నీ కూడా ట్రీ ప్రోడక్ట్స్. అలా కాకుండా ఎక్కడో ఏమో తీసుకొచ్చి అన్ని చేసేస్తున్నారే, వాటిలో ఏముంటుందో గంధం తెలియదు, వాసన తెలియదు, స్పర్శ, టచ్ కూడా అదేదైతే టచ్ ఉండాలో ఆ స్మూత్నెస్ వగైరా అది ఉండదు. రసవదర్శ, దాని టేస్ట్ అసలే ఉండదు, తెలిసిపోతుంది అన్నమాట. ద్రవేషు అంటే వ్యంజనాలు అంటే కొంచెం ఏదో సెమీ సాలిడ్ గా పక్కన ఉంచుకునే ఐటమ్స్. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే ద్రవేషు, ద్రవ పదార్థాల్లో హీనాతిరిక్త ఛాయా దర్శనం. ఇక్కడ ఏమిటి, తక్కువ ఉండాల్సిన దానికంటే ఎక్కువ కలర్ ఉండడము. ఫేన పటల సీమాంత ఊర్ధ్వరాజీ దర్శనం చ, ఇంకా ఒక నురగ, ఆ తర్వాత చివర్లలో ఇలా ఒక పంక్తి వలయం లాగా కూడా కనబడుతుంది. అదంతా కూడా ఎందుకంటే మనకు ఒక విషయం తెలుసు. మామూలుగా మనం నూనెలో పోపు వేసి వండింది వేరుగా ఉంటుంది. ఎవడన్నా మన కర్రీ పాయింట్స్ తెప్పించుకుంటారు చూడండి, దానిలో మీకు ఆయిల్ తేలుతూ ఉంటుంది. ఎందుచేతనంటే వాళ్ళు లేట్రాన్ కనబడడానికి సేల్ అవ్వడానికని ఆయిల్ పోస్తారు, పైనుంచి పోస్తారు. ఏవైతే మన బాణలీలలో వాటిల్లో వీటిల్లో వేయించగా మిగిలిన ఆయిల్ ఉంటుందో దాన్ని పోసేస్తారు అనమాట. మీరు చూడండి, అందుకే మన ఇళ్లలో వండుకునేది నూనె ఎక్కువ వేసి వండినైనా దాని అపీరెన్స్ వేరే ఉంటుంది. అదే మీరు ఏదైతే ఈ కర్రీ పాయింట్స్ వాటిల్లో ఎక్కడైతే చూస్తారో ఆ ఆయిల్ తేలింది పద్ధతే డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి అంటే ఏమిటి, దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ ప్రొసీజర్ అని. అది విషము అని చెప్పట్లేదు, విషమున తెలియదు అనమాట, ఫుడ్ పాయిజనింగ్ ఉన్నా తెలియదు. అలా చేస్తారనమాట. ఇప్పుడు ఎందుకు మనకి హాస్టల్స్ లో ఫుడ్ పాయిజనింగ్ అవన్నీ ఎందుకు అంటున్నారు చూడండి. ఫుడ్ పాయిజనింగ్ అంటే అది సాక్షాత్తు కాలకూట విషం తెచ్చి కలపడం అనేది అది వేరు. కానీ మామూలుగా కూడా అది ఏదో పనికిరానివి ఏదో ఒకటి వేయడం వల్ల కూడా అలా ఉంటుంది. అంటే ఇప్పుడు హెర్బ్స్ కానీ మరొకటి కానీ ఏదైనా కొంచెమంత మంచిది కానిది వాడినప్పుడు అలాంటిది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, ఏదైతే కర్రీ పాయింట్స్ అవి అంటున్నానో అది ఇట్స్ నాట్ రియలీ గుడ్ ఫర్ హెల్త్. ఇదేమో సాక్షాత్తు చిన్నగా కూడా అనుకోకుండా ఏమాత్రమైన
పాయిజన్ తగిలినా కూడా ఇది ఇది ఎందుకు చెప్తున్నారు, రాజాంతపురానికి సంబంధించింది కాబట్టి అక్కడ వాళ్ళు పరిశీలించుకోవాల్సింది ఏమిటి అంటే అక్కడ విషయుక్తమైతే ఇవన్నీ లక్షణాలు ఉంటాయి. తర్వాత రసస్య మధ్య నీలారాజి, మళ్ళీ అదే చెప్తున్నాడు, రసం ప్యూర్లీ రసం ఉంటుంది అనుకోండి. ఇప్పుడు ద్రవ పదార్థాలు అని చెప్పడం అయిపోయింది, సాంబార్ లాంటివి మరొకటి. రసం అనేది దానిలో నిజంగా చెప్పాలంటే దానిలో ఈ ఇంగ్రీడియంట్స్ ఏం ఉండకుండా చేస్తారు కాబట్టి దానిలో మళ్ళీ అదే సేమ్ ఒక నీలారాజి, నీలి వలయం ఏర్పడుతుంది. పయస తామ్ర, పాలల్లో గనక ఉంటే అది ఒక ఎరుపు రంగులో వెళ్ళిపోతుంది. తర్వాత మధ్యతోయోహో కాలి, అంటే వర్ణాలు ఎలా మారుతాయో చెప్తున్నాడు అనమాట. మద్యంలోను నీళ్లలోను అవుతే నల్లగా అయిపోతుందంట. ఈ యూజ్లెస్ ఫెలోస్ ఎన్నిసార్లు లిక్కర్ దాగి పడిపోయారో మీకు తెలిసింది. దద్దన శ్యామ, పెరుగు కూడా శ్యామ వర్ణంలోకి, నీలి వర్ణంలోకి వెళ్ళిపోతుంది. మధున శ్వేత, తేనెనేమో మరి తెల్లగా అయిపోతుంది, శ్వేతవర్ణం అనమాట. ద్రవ్యాణం ఆర్ద్రాణం ఆశు ప్రమ్లానత్వం ఉత్పక్వ భావ, ఆర్ద్రమైన ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో అవి తొందరగా మ్లానం అంటే మాడిపోయిన, అది కమిలిపోయినట్టుగా అయిపోతాయి, వాడిపోయినట్టుగా అవుతాయి. ఉత్పక్వ భావ, అదేదో అంతా మనం అంటాం, మనం ఆ, ఉడికిపోయినట్టు అయినాయి అని కూడా మేము వాడుతూ ఉంటాము. అంటే లోపల లోపలే మగ్గిపోవడం అన్నమాట. అందువల్ల అలా అయిపోతాయి. తర్వాత క్వాత నీల శావతాచ, మళ్ళీ అది సేమ్ ఏ విధంగా అయితే అంత నీలంగా ఆ నీలంగాను చల్లబడిపోవడము ఇవన్నీ కూడా ఉంటాయి. శుష్కాణం ఆశుశాతనం వైవర్ణ్యంచ, ఎండిన పదార్థాలు డ్రై ఫ్రూట్స్ కాదు, డ్రై ఫుడ్స్ అన్నమాట. ఏవైతే కొంచెం డ్రైగా అయిపోతాయో ఎండబెట్టినవి ఉంటాయో అవి కూడా ఏమవుతుందంటే ఆశుశాతనం, తొందరగా అవి విరిగిపోవడం లాంటిది, వైవర్ణ్యం వివరణం అయిపోతాయి. కఠినానాం మృదుత్వం, కఠినంగా ఉండాల్సిన ఏమో మెత్తగా అయిపోతాయి. మృదునాం కఠినత్వం ఇది ఏం లేదు. తదభ్యాసే క్షుద్ర సత్వవధశ్చ, ఇక్కడ ఏమిటి అంటే ఒకటే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఏ విధంగా ఉండాల్సినవి ఉంటాయో ఆ విధంగా ఉండకుండా రివర్స్ గా డిఫరెంట్ గా ఉండడం అనేది వీటి యొక్క ప్రథమ లక్షణము. మెత్తగా ఉండాల్సినవి గట్టిగా అయిపోవడం, గట్టిగా ఉండాల్సినవి ఇదైపోవడం. ఆ విధంగా గురువు గారు అయితే ఇక్కడ చక్కగా చెప్పారు కూడా. ఆ ఆస్తరణ ప్రావరణానం శ్యామ మండలత, బాబోయ్, దుప్పట్లు వాటిపైన కనుక ఎక్కడైనా విషం ఉంటే వాటికి ప్రావరణం అంటేనేమో మనం ఒంటి మీద వేసుకునే షాల్స్ లాంటివి, ఆస్తరణం అంటే బెడ్షీట్. వాటిల్లో కూడా ఏమవుతుంది, శ్యామ మండలత, చుట్టూ ఒక నీలి వలయం ఏర్పడుతుందంట. తంతు రోమ పక్ష్మ శాతనం చ, ఏదైతే మనకు మన తంతు దారాలు వాటిలో అంటే మనం కప్పుకునే వాటికి రోమ, ఇప్పుడు మనం ఊలెన్ షాల్స్ అంటాం కదా, ఆ చిట్లిపోయినట్టు అవుతాయి, శాతం చిట్లిపోయినట్టు అవుతాయి అన్నమాట. ఆ మన పోగులు వస్త్రం బెడ్షీట్ మీద విషం ఎక్కడైనా పడితే కనుక ఆ పోగులు చిట్లిపోతాయి. అదే విధంగా మన షాల్ వాస్ ఏవైతే ఉంటాయో అవి మేడ్ ఆఫ్ వూల్, మంచి రకరకాల వూల్ అన్నమాట, అది రోమ అన్నమాట, తంతు రోమ. అందువల్ల వాటిది అన్ని కూడా ఇలా చిట్లిపోయినట్టు అవుతాయి. లోహమణిమయానం పంక మలోపదేహత, లోహము మణి మణిమయాలైన వాటికి ఏమవుతుంది అంటే పంకమ పంకమల ఉపదేహత, పైనంతా ఒక రకమైన మకిలి అంటాం, ఒక మురికి పేర్కొన్నట్టుగా అయిపోతాయి. స్నేహరాగ గౌరవ ఆ, ప్రభా ప్రభావ వర్ణ స్పర్శవదశ్చ, ఇక్కడ స్నేహం అంటే మనం విసిడిటీ అంటామండి, కొంచెము ఇదనమాట. అదైతే స్నిగ్ధత్వం అంటాం అది. తర్వాత రాగము రంగు, గౌరవం అంటే కూడా ఎరుపు రంగు, ప్రభావము దానికి ఉండాల్సిన ఇది. తర్వాత వర్ణ స్పర్శ వదశ్చ, కలరు పోతుంది అంటే వాటికే చెప్తున్నాడు లోహమణిమయానం అని. ఆ విధంగా దాని టచ్ లో డిఫరెన్స్ వస్తుంది. ఇది విషయుక్త అంగాని, మీరు ఇంకా కంప్లీట్ గా ఆ, శుష్క ద్రవ్యాలంటే చూడండి, ఇక్కడ గురువు గారు రాశారు జంతికలు మొదలైనవి త్వరగా విడిచి చూడడం అయిపోతాయి.
మనకి ఇప్పుడు అదంతా తెలియదు. అన్ని ప్యాక్లే చేసేస్తే అన్ని చూర్ణం అయిపోతాయి. కాబట్టి దాని గురించి మనం అసలు అంతగా పట్టించుకోక్కర్లేదు. తర్వాత ఆహా ఇక్కడ మనం చూసుకోవాలి. విష ఆ, ఆ, ఇదేమో విషము. అయితే మనము రసదుడు అనే ఒక అతన్ని గురించి మనం చదువుకున్నాము. ఆ చదువుకున్న దానిలో ఇక్కడ విషప్రదస్య, మనం విషం ఇచ్చేవాడు వాడు ఎలా ఉంటాడు అనేది కూడా మనం గనక చూసుకున్నట్టయితే, అయితే గనక విషప్రదస్యతో శుష్క శ్యావ వక్త్రత, వాడు ఎలా అయిపోతుంది ఇప్పుడు? ఆ విషం తెచ్చేవాడు, విషం ఇచ్చేవాడు, ఇది కూడా చాలా మంచి మన ఏమిటంటే సస్పెక్టింగ్ ద క్రిమినల్స్ అన్నమాట. ముఖం అంతా కూడా ఎండిపోతుంది, అంటే డ్రై అయిపోతుంది. ఎందుకు డ్రై అయిపోవడం ఎలా తెలుస్తుంది మీకు తెలుసు? పెదాలన్నీ కూడా ఎండిపోతాయి. ఇలా వాడు చిటికి మాటికి పెదాలు తడుపుకుంటూ ఉంటాడు, దాన్ని బట్టి తెలుస్తుంది శుష్కము. తర్వాత శ్యామ, మొహం అంతా నల్లబడిపోతుంది. వర్ణహీనం అంటాం కదా మనం, ఆ భయంతో చెమటలు ఎలాగో వస్తాయి. శ్యామ వక్రత, వక్రత అంటే ఏమిటి? కంప్లీట్ గా వాడి మొహమే ఒక రకంగా ఆ పిచ్చి పిచ్చిగా అయిపోతుంది అన్నమాట. తర్వాత ఆ వాక్ సంగ, అంటే ఇది వక్రతలో అంటే ముఖంలోనేమో ఎండిపోవడం, నల్లదనము, పేలిపోయినట్టు. వాక్ సంగ, వాక్ సంగ అంటే ఇక మాట, మనం ఒకటి సంఘం అంటే కలిసి అన్నమాట. మాట ఒకటి కలిసిపోతుంది, అంటే మాట తడబడుతుంది. ఒకటి చెప్పబోయి ఒకటి చెప్తాడు. అంటే అసలు ఈ వర్డ్స్ కూడా మనము వ్యవహారంలో తెచ్చుకొని వాడుకుంటే, వాక్ సంగ ఎక్కడన్నా మనం కావ్యంలో విన్నామా? వాక్ సంగ అంటే మాట తడబడటం అన్నమాట. స్వేద ఇంతకు ముందే చెప్పాము, అది చెమట పట్టడం. అదే మన వ్యభిచార భావాలలో లక్షణాలు ఇవన్నీ ఇస్తారు. ఎప్పుడెప్పుడు చెమట పడుతుంది, ఏ ఏ కండిషన్స్ లో, భయంలో, అపరాధంలో, ఇలాంటివి చెప్తారు. విజృంభణం, ఆవలింతలు. ఆవలింతలు ఎందుకు అని అంటే, ఏమీ తోచనప్పుడు ఏం చేస్తారు, వాడికి ఏం అర్థం కాదు, అలాంటప్పుడు ఆవలిస్తూ ఉంటాడు వాడు. అసలు అంటే సాధారణంగా ఏమవుతుందంటే, ఊపిరి కొంచెం ఇబ్బంది పడ్డప్పుడు, ఊపిరి తిరగనప్పుడు ఆవలింతలు వస్తాయి. ఆ విధంగా వాడికి ఆవలింతలు వస్తాయి. అతిమాత్రం విజృంభణం చ అని అక్కడ అతిమాత్రం వేపతు, వణుకు విపరీతంగా ఉంటుంది. ఎందుకురా వణుకుతున్నావు అంటే, జ్వరంగా ఉంది బాబు అని ఏదో అంటారన్నమాట. అది కూడా ప్రస్ఖలనం, వాడి మామూలుగా కూడా కాళ్ళు చేతులు ఎటు అటు ఇటు జారి జారి పడుతూ ఉంటాడు. వాక్య విప్రేక్షణం, వాడు ఏం చేస్తాడు, మాటో దిక్కు మనసో దిక్కు అన్నట్టు, మాటో వైపు మనిషో వైపు అటు ఇటు చూస్తూ మాట్లాడతాడు. ఎవరైనా గ్రహిస్తున్నారా, ఎవరైనా ఇవన్నీ కూడా ఆల్ దీస్ ఆర్ ఆల్రెడీ వీ హావ్ నోటీస్డ్ ఇన్ మూవీస్. ఎందుకంటే సాక్షాత్తు విషం ఇచ్చే వాళ్ళని చూడలేదు కానీ, మనం మామూలుగా క్రిమినల్ యాటిట్యూడ్లలో అంటే అది కొంచెం, అది కూడా మనకి అనుభవం ఉండాలి. పోలీస్ సర్వీస్ వాళ్ళు చూస్తారు, మనం ఏదో ఆ, మన కుక్కిటి పురాణంలా కబుర్లు చెప్పుకుంటే లాభం లేదు. దర్ షుడ్ బి నో ఎనఫ్ ఎక్స్పీరియన్స్. కానీ మనకు మూవీస్ లో ఇవన్నీ కూడా చూపిస్తారు. అంటే మనకు కావ్యం యశసేర్థకృతి అనేది ఏదైతే చెప్పబడ్డదో, సినిమా అనేది ఎందుకు మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే, అది మాస్ మీడియా, అది దృశ్య కావ్యం, ఆడియో విజువల్, శ్రవ్య దృశ్య కావ్యం. కాబట్టి అది కూడా ఒక మెసేజ్ అందిస్తుంది అంటే, ఎంత చెడ్డదానిలో అయినా, ఇప్పుడు చెడుదానిలో కూడా మన రామవద్ వర్తితవ్యం నరావణాధిపత్ అని ఏదైతే చెప్తున్నారో, అందుకని అందులో క్రిమినల్స్ ఏదైతే చూపిస్తున్నారో, ఓహో ఇది ఇలా, వీడిలో వీడి లక్షణం ఉంటుంది అంటే, అది కూడా ఒక నాలెడ్జ్ మనకి. ఆ క్రిమినల్స్ అంటే ఇట్లా ఉంటారు, ఇలాంటి వాళ్ళు ఇట్లా ఉంటారు, తాగుబోతు. దిస్ ఇన్ఫర్మేషన్ వి గెట్ వయా శ్రవ్య దృశ్య కావ్య, వాడు ఎలా మాట. కాబట్టి అదనమాట. అందువల్ల నేను చిటికి మాటికి ఎందుకు సినిమాలు ఉదాహరిస్తుంటాను అంటే, మనకి సోదాహరణం ఏమిటి, మనకు ఎలా చెప్తున్నారు అంటే, మనం అంటాం కదా డెమో డెమో అంటారు కదా, ఆ విధంగా మనకి ఇక్కడ డెమో లెక్చర్ లాగా వాటిల్లో మనకి విషయాలు కనబడుతుంటాయి. ఆవేశ, ఆ ఆవేశ ఏమిటి వాడికి? ఊరికనే ఆవేశం అంటే ఒక యాంగ్జైటీ ఉంటది అనమాట. ఏంటి ఏమవుతుంది, ఉద్వేగం అంటాం కదా మనం. కర్మణి స్వభూమౌచ అనవస్థానం, వాడు అక్కడ
చేయబోయే పనేమో గబగబా చేయాలని ఆవేశము, తర్వాత భూమము, నేల మీద కాలు నిలవదు, ఇటు 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 వాడు ఇటు ఇటు ఇట్లా నిలబడి ఇలా 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 ఆ, కదులుతూ ఉంటాడు అనమాట. ఓకే. తస్మాత్ అస్య జాంగలీవిదో భిషజశ్చ ఆసన్నా స్యుః. ఇప్పుడు విషయుక్తమైన అన్నం అయితే తెలిసింది, అంతవరకు బానే ఉంది. విషప్రదుడి లక్షణాలు చెప్పారు. కానీ గబుక్కన విషం గనక బై మిస్టేక్ ఏ చిన్న పొరపాటు వల్ల విష ప్రయోగం అయిపోయి ఉంటే, ఎందుకంటే మనకి బిందుసారుడి కథలో అదే చెబుతారు. ఆ మన చంద్రగుప్తుడి కుమారుడే బిందుసారుడు అంటారు. అది ఆ భార్యకి ఎవరో విషప్రయోగం చేస్తారు. విషప్రయోగము చేస్తే ఇప్పటికి కూడా మనం చూస్తూ ఉంటాం. అప్పుడు నిండు గర్భిణి. అప్పుడు ఏం చేస్తారు? ఈ మనం ఇప్పుడు మాట్లాడే సిజేరియన్ టైప్ లో పొట్ట చీరి బాబుని తీసేస్తారు. బాబుని తీసేస్తే ఆమె చనిపోతుంది ఎలాగో. అప్పుడు ఆ సిజేరియన్లలో వాటిల్లో అప్పుడు ఏముండింది, మనం వీఆర్ నాట్ గోయింగ్ టు మెడిసినల్ డిపార్ట్మెంట్, కానీ ఆ పిల్లవాడికి అప్పటికే ఒక డ్రాప్ వెళ్ళిపోయి ఉంటుంది. అందువల్ల బిందుసారుడని పెట్టారు అని మేము చిన్నప్పుడు చదువుకున్న కథలు. హిస్టారికల్ ఎవిడెన్సెస్ కాదు ఇది. సో ఆ విధంగా ఆ విషము ఆల్రెడీ ఇచ్చుంటే ఏం చేస్తారు? అందువల్ల ఏం చెప్తున్నాడు ఇక్కడ అంటే, ఆ కారణంగానే ఏముండాలి? జాంగలీ విధ. జాంగలీ విధులు అని అంటే ఎవరు? వాళ్ళు మామూలుగా ఆ ఈ యాక్చువల్ గా ఆ విష వైద్యులు ఆ తర్వాత సాధారణంగా ఆ, ఈ ఎవరైతే జడీబూటి అంటాం కదా మనము, ఈ మూలికలు వగైరా తెలిసిన వాళ్ళు వాళ్ళు చాలా పవర్ఫుల్ పసర్లు పోస్తారు. విషము దిగుతుంది, కళ్ళల్లో కూడా రోగాలు రావు అలాంటివి. కాబట్టి జాంగలే విధులు అంటే విష వైద్యంలో దే ఆర్ వెరీ ఎక్స్పర్ట్స్. అందువల్ల ఏం చేశారు? జాంగలీ విధ అన్నప్పుడు ఇలాంటి వాటిల్లో తెలిసిన వాళ్ళు, ఆ ఆటవిక మందులు కూడా తెలిసిన వాళ్ళు. అండ్ ఇంకటి భిషజ అంటే వీళ్ళ వైద్య శాస్త్రం చదువుకున్న వాళ్ళు. ఆటవికులందరూ ఎలా బతుకుతారు? ఏమన్నా అయితే ఏ మూల మనిషిని వాళ్ళు అది కూడా చూపిస్తారు. ఏ మూలికలో తెంపడం, నోట్లు వేసుకోవడం, ఏదో పసరు పిండుకోవడం, ఇది నో టైం స్కార్ కూడా ఉండదండి. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఎక్స్పీరియన్స్డ్ థింగ్ ఇన్ మై చైల్డ్హుడ్. అసలు వాళ్ళు పసర్లు తీసుకొచ్చి పోస్తే మీకు మాకు చిన్న మక్క స్కార్ కూడా ఉండదన్నమాట. సో ఇది దిస్ ఇస్ ఆల్సో ప్రూవ్డ్ థియరీస్. ఈ రోజుల్లో అట్లాంటి డాక్టర్స్ లేదంటే మనం ఏం చేయలేం. కాబట్టి వైద్యులు కూడా ఉండాలి పక్కనే. తర్వాత ఇంకా ఏమిటంటే, భిషక్ భైషజ్యాగారాదాస్వాద విశుద్ధం ఔషధం గృహీత్వా పాచకపేషకాభ్యాం ఆత్మనా చ ప్రతిస్వాద్య రాజ్ఞే ప్రయచ్చేత్. ఇక్కడ మందులేమిటి అంటే, భిషక్ ఏదైతే వైద్యుడు భైషజ్య ఆగారాద్ ఆస్వాద విశుద్ధం ఔషధం గృహీత్వా, ఆ వైద్యుడు ఏం చేయాలి? మెడికల్ హాల్ నుంచి భైషజ్య ఆగారం అంటే వైద్యుడు తాను స్వయంగా తయారు చేసిన, చేయబోయి, ఆ రోజుల్లో మనకి అలోపతి కాదు కదా, అన్నీ కూడా నూరి తయారు చేసినటువంటి ఔషధాలనే ఉండేవి. అసలు ఔషధం అనే మాట దేని నుండి వచ్చింది? ఔషధి నుండి వచ్చిందే ఔషధం అన్న మాట. కాబట్టి వాళ్ళు మూలికలు వాటితోటి మందులు తయారు చేసేవాళ్ళు. ఇప్పుడు ఏదో హోమియో వాళ్ళు కూడా దెన్ దేర్ ఇట్స్ ది స్ప్రింకిల్ సమ్ ద లిక్విడ్ ఆన్ ద టాబ్లెట్స్. అదే ఈ వీళ్ళు ఔషధం అనేది మనం చూస్తూ ఉంటాం, అప్పటికప్పుడు నూరే చేస్తారు. కాబట్టి వైద్యుడు తాను ఆస్వాద విశుద్ధం, తాను రుచి చూసి మంచి అక్కడనే శుద్ధమైనటువంటి ఔషధాన్ని తీసుకుని పాచక పేషకాభ్యాం, ఒకవేళ వాళ్ళు గనక దాన్ని ఆ కించిత్ ఒకవేళ బాయిల్ చేయాల్సి వచ్చినా, పేషక అంటే ఏమన్నా చిన్నగా రుబ్బాల్సి వచ్చినా కూడా వాళ్ళ చేత కూడా రుచి చూపించేసి దానిలో వాడు ఏం కలపకుండా ఆత్మనాచ ప్రతిస్వాద్య, ఆ తర్వాత తాను కూడా దాన్ని కొంచెం రుచి చూసి వాళ్ళతో అయిన తర్వాత ఆ అంటే వాళ్ళు చేసిన దానిలో కూడా ఏమీ లేదు, ముందు నువ్వు తిని చూడరా అని చెప్పడం అన్నమాట. ఇక్కడ ఓన్లీ మనకేం చెప్పారు? రుబ్బేవాడి చేత, వంటవాని చేత అంతే అని చెప్పారు. కానీ యాక్చువల్ గా ఏమిటి అక్కడ అంటే, ఎవరైతే దాన్ని కొంచెం వేడి చేయాల్సి వస్తుందో అప్పుడు దాన్ని కూడా మనం ఇవన్నీ కూడా మళ్ళీ అగైన్ గోయింగ్ బ్యాక్ టు మూవీస్ టు టెల్ అనమాట. వాళ్ళు ఏదో గ్లూకోజ్ వాటర్ కలిపేటప్పుడు కూడా ఏం చేస్తారో తెలియదు.
అందువల్ల ఏంటంటే వంట అదేదైతే వేడి చేయడము ఇత్యాదులు ఉంటాయో వాడికి ఇచ్చినప్పుడు కూడా వాడిని కూడా దాని తర్వాత ఒక డ్రాప్ నోట్లో వేసుకోమనాలి. అదే విధంగా ఒకవేళ ఔషధ మూలిక దంచి రుబ్బాల్సి వస్తే వాడు అది వేసిన తర్వాత ఇప్పుడు ఇవాళ రేపు ఎలా ఉంటుంది మనకు మ్యాజిక్ అంటే ఇంతకంటే గొప్ప మ్యాజిక్ ఏముంది? గోళ్ళ సందులో పెట్టుకుంటాడు, వేళ్ళ సందులో పెట్టుకుంటాడు, చొక్కాలో పెట్టుకుంటాడు. ఓ చిన్నది తీసేసేట పక్కన అందులో వేసేస్తే ఏం తెలీదు, మ్యాజిక్ వాడు ఇలా తీసేస్తాడు చూడండి. ఆ టైపులో ఇదంతా కూడా కనకట్ అంటారు కదా. అందువల్ల వాళ్ళు చేత రుచి చూపించాలి. ఆ తర్వాత ఫైనల్లీ ఇతనిచ్చినటువంటి ఆ పెర్ముటేషన్ కాంబినేషన్ అది రుబ్బడం అదంతా కాబట్టి ఈయన కూడా రుచి చూసి రాజ్ఞ ప్రయచ్చేది అప్పుడు రాజుగారికి ఇవ్వాలి. పానం పానీయం ఔషధేన వ్యాఖ్యాతం. ఇప్పుడు అంటే ఇప్పుడు ఏ పానీయం ఇవ్వాలన్నా పానం పానం అంటే సురాపానం, మధుపానం, ఇంకా ఏ పానమైనా సరే పానీయం అంటే మామూలుగా అంటే తాగే ప్రతిదాన్ని ఆ, స- తాగేటప్పుడు ఆ తర్వాత ఏమిటి మన తాగడానికని తయారు చేసింది ఈ రెండు కూడా ఈ విధంగానే ఎవరు తీసుకొస్తారో వాళ్ళ చేత పరిశీలింపజేసి ఇవ్వాలి అని అండర్స్టాండ్ చేసుకోవాలి. ఔషధానికి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటారో దీనికి కూడా ఇంకా అదే విధంగా చెబుతున్నాడు. ఎక్కడి దాకా అంటే ఇంకా మళ్ళీ మనకి ఇంకో క్లాస్ అవసరం అయ్యేటట్టుంది లేదు కానీ ఎందుకంటే ఇంత పాయిజన్ కల్పక ప్రసాధకాహ స్నాత శుద్ధ వస్త్రహస్తాహ సముద్రం ఉపకరణం అంతర్వంశిక హస్తాద్ ఆదాయ పరిచర్యు. వీళ్ళు ఏం చెయ్యాలి? ఇప్పుడు ఎవడు కూడా వాళ్ళ వస్తువులు తేవడానికి లేదు. దానికి ఏమైనా కత్తి తెచ్చుకుంటే మంగళవాడుషుడు దానికి పాయిజన్ బుసు రావచ్చు. కాబట్టి ఏం చెప్తున్నాడు? కల్పక ప్రసాదకులు ఒకటేమో మంగళవాడు, ఇంకొకడేమో ప్రసాదకుడు. ప్రసాదనం అంటే మన డెకరేటింగ్ అన్నమాట, బ్యూటీషియన్. సో బ్యూటీషియన్ కానీ బార్బర్ కానీ వీళ్ళు ఏం చేయాలి? స్నాత శుద్ధ వస్త్ర హస్తాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా జాగ్రత్తగా స్నానం చేసి చాలా పరిశుద్ధమైన వస్త్రాలను ధరించి రావాలి. ఆ తర్వాత ఏం చేయాలి? ఉపకరణం, వాళ్ళ మెటీరియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉంటాయో, వాళ్ళ పనిముట్లు ఏవైతే ఉంటాయో అవి ఆంతర్వంశిక హస్తాలు, అంతఃపురంలో ఉండే వాళ్ళు ఒక దగ్గర పెడతారు. రాజుకు సంబంధించిన బ్యూటీకి సంబంధించిన సామాగ్రి, అలంకార సామాగ్రి అండ్ మామూలుగా ఈ రోజుల్లో కూడా ఎవరు ఒకళ్ళు వాడింది ఒకళ్ళు వాడకూడదు అనేది సైన్స్ ఎందుకు ఉంటుంది? ఒకళ్ళు వేసుకున్న చెప్పులు ఒకళ్ళు వేసుకోకూడదు, ఒకళ్ళు వాడిన ప్లేట్స్ ఒకళ్ళు వాడకూడదు, ఎవ్రీథింగ్. అసలు యాక్చువల్ గా కూడా స్పూన్స్ వగైరా 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 అంటే మనమేమో చేతులతో తినేవాళ్ళము. గరిటెలు ఒక దానిలోని గరిటె ఇంకో దానిలో పెట్టేవాళ్ళు కాదు. అసలు మనం ఆలోచించుకుంటే పాతకాలం ఏ ఆచారాలు ఉన్నాయో అన్ని ఎవ్రీథింగ్ హ్యాస్ సమ్ సైంటిఫిక్ మన అరేంజ్మెంట్ అన్నమాట. సైంటిఫిక్ అరేంజ్మెంట్ లేని విషయమే లేదు. ఎవరి పిన్నులు పడితే ఇప్పుడు ఇవాళ రేపు వాళ్ళు అదేమిటి ఆ దిక్కుమాలిన ట్రయల్స్ వేస్తారు. మొన్నే నేను మాట్లాడుతూ అన్నాను, రెడీమేడ్ వాటిలో ట్రయల్ వేస్తారట. ఆ 100 మంది వేసింది మనం కూడా ట్రయల్ వేసుకొని రావాలి. వాయమ్మో, అసలు కొంగులు ఇట్లా వేసుకొని చూస్తారు. ఎవడో వేసుకున్న కొంగును కూడా మనం ఆ చీర కొనుక్కుంటాం అసలు. ఐ డోంట్ నో, ఆఫ్ కోర్స్ దానికి మనకు అప్రస్తుతం కానీ ఇవన్నీ కూడా కంటీజియస్. కరోనా అప్పుడు ఎంత జాగ్రత్త పడ్డారు మరి? అంటుకోవా? అందరూ వచ్చేసేసి వాళ్ళు పైకి ఏదో లిప్స్టిక్లును పౌడర్లు వేసుకోగానే వాళ్ళంతా శుద్ధులు అని అనుకోక్కర్లేదు. అందుకే రాజు ఇక్కడ చెప్పాడు, వాళ్ళు బాగా రుద్దుకొని రావాలని. అంటే ట్రయల్ వేసేవాళ్ళు పక్కనే ఎక్కడో పోయి బాత్రూమ్ పోయి స్నానం చేసి కట్టుకోవాలి. సో చూడండి, కౌటిల్యుడు చెప్పిన దానిలో ఎంత అమూల్యమైన విషయాలు ఉన్నాయో చూసుకోండి. అది కూడా సీల్ వేసి పెడతారు. ఒక రోజు యూజ్ అయిన తర్వాత సీల్ వేసి పెడతారు. అంటే క్లీన్ చేసి మనం ఏదైతే డ్రై వాష్ మరి ఇంకోటో యాసిడ్ చేసేసి దానికి సీల్ వేసి పెడతారు. సో సీల్డ్ కవర్ లో నుంచి అవన్నీ కూడా ఇన్స్ట్రుమెంట్స్ తీసుకుని రావాలి. అలా ఆ విధంగా రాజుగారిని ఆయన యొక్క మన ఆ, ఏమిటి మన శిరోజాలంకరణం కానీ మరి శరీరాలంకరణం కానీ చెయ్యాలి. ఓకే, ఇదైపోయి తర్వాత ఇంకంతా లిస్ట్ ఇస్తున్నాడు. స్నాపక, సంవాహక, ఆస్తరక, రజక, మాలాకార, ఆ, మాలాకార కర్మదాస్య, మాలాకార కర్మ దాస్య కుర్యువు. అంటే ఈ ఈ గమ్మత్ ఏమిటంటే ఆడ ఆడవాళ్లకు ఆడవాళ్ళే స్నానం చేయించాలి, మగవాళ్ళకు కూడా ఆడవాళ్ళే స్నానం చేయించాలి. కారణం ఏంటంటే
సుకుమారమైన చేతులు ఉంటాయి. ఆ తర్వాత వీళ్ళకి కొన్ని విషయాలలో అంటే మామూలుగా మేల్ మసాజర్స్ కూడా ఉన్నట్టు మనకు చారుదత్త నాటకంలో తెలుస్తుంది. ఆయిల్ మసాజ్ అవన్నీ. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, దాసీల చేత చేయించాలి స్నానాదులు. ఇవే తర్వాత వాళ్ళు ఈ నవాబులు గివాబులు చేయించుకున్నారేమో, దుర్మార్గుల తర్వాత సంగతి. కానీ మొత్తం పైన రాజుకు దాసీలే మనకు ఆ కుండలతో మన షవర్ షవర్ లేదు కదా, షవర్ లేకుండింది. జలయంత్రాలు అయితే మరి సమరాంగణ సూత్రధారలు ఉంటాయి. కౌటిల్యుడు చెప్పే మనము పాత వాటిల్లో చూసినట్టు అయితే ఈ కుండలతోటి అలా నీళ్లు పోస్తారు. తల మించి పోయాలి కదా. మనం కూడా చిన్నపిల్లడు స్నానం పోస్తే చెంబుతో పక్క వాళ్ళు పోస్తూ ఉంటే మనం రుద్దుతూ ఉంటాం. కాబట్టి అలా వీళ్ళందరికీ లిస్ట్ ఇచ్చారు. సో ఎలాగే వాళ్ళ క్లాస్ కాదు కాబట్టి నెక్స్ట్ క్లాస్ లోనే మనం ఇదంతా చూసుకుందాం. ఎందుకంటే ఇంకా 9:30 అవుతుంది. ఇంకా ఎంతసేపు అవుతుందో కూడా తెలియదు. సో అందుకని ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఓన్లీ రికార్డింగ్ మాత్రం స్టాప్ చేసి ఇస్తాను. సో